హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. ఈరోజు మనం చేయబోయే వీడియో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి. అన్న పేరు చెప్పి నాన్న పేరు చెప్పి వచ్చినా ఇక్కడ టాలెంట్ ఉంటేనే భవిష్యత్తు అని సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బహుశా అయ్య పేరు చెప్పుకొని వచ్చే అందరూ ఇదే లాజిక్ చెప్తారు. వీళ్ళందరూ చెప్పే ఇంకొక లాజిక్, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినప్పుడు యాక్టర్ కొడుకు యాక్టర్ అవడంలో తప్పేంటి అని. 1978లో చిరంజీవి మొదటి సినిమా విడుదలైంది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు వచ్చారు. ఒక ప్రొడక్షన్ హౌస్, 2 రాజకీయ పార్టీలు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, ఒక కేంద్ర మంత్రి పదవి. ఇవన్నీ చేయడానికి వాళ్ళ కుటుంబంలో డిగ్రీకి మించి చదివిన వారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ లాంటి వారైతే ఇంటర్ కూడా ఫెయిల్. అదే సమయంలో 1978 నుంచి దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యూపీఎస్సీ పరీక్షలు రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1000 మంది కూడా కలెక్టర్లు కాలేదు. వ్యవసాయం చేసే రైతు నుంచి పొలం తీసుకున్న రైతు కొడుకులు 1995 నుంచి ఉన్న గుణాంకాల ప్రకారం 50,000 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. వ్యవసాయంలో ఏమీ మిగలడం లేదని వృత్తి వదిలిపెట్టి పట్టణాలకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేవలం 3-4 కులాలు, సామాజిక వర్గాల చేతిలో నలిగిపోతూ తల్లడిల్లిపోతున్న సినిమాలోకి వాళ్ళ కొడుకులు తేలికగా పోవచ్చు. పెద్ద స్టార్లై వేల కోట్ల రూపాయలు సంపాదించి కూర్చోవచ్చు. అలానే 120కు పైగా ఉన్న బీసీ కులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవృత్తులు చేసుకుంటూ నష్టపోతున్నారు. వాళ్ళ కొడుకులకి ఇచ్చిన సెలూన్ షాపులు, వడ్రంగి పనులు అన్నీ కూడా ఆత్మహత్యలు, అప్పులు తేవడం తప్ప ఎవరిని ఉప ముఖ్యమంత్రిని చేయలేదు. ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రిని కూడా చేయలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న 2 పార్టీలు సినిమా వాళ్ళు పెట్టిన పార్టీలే. అటు తమిళనాడులో పెరియార్ భావజాలం అని, తమిళ ఆత్మగౌరవం అని చెప్పి సినిమా పార్టీలు వారి రాజకీయాన్ని నడుపుతూ ఉన్నాయి. సినిమా ప్రభావం పూర్తిగా తప్పిపోయింది అక్కడ. ఇప్పుడు వస్తున్న విజయ్, మొన్న వచ్చిన కమల్ హాసన్ని కూడా ప్రజలు పెద్దగా ఆదరించే పరిస్థితి లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే పరిస్థితి పూర్తిగా భిన్నం. జగన్మోహన్ రెడ్డి హయాంలో చనిపోయిన రైతులు, దళితులు, విద్యార్థుల సమస్యల కన్నా వకీల్ సాబ్కి తక్కువ టికెట్ రేట్ పెట్టడం ప్రధాన అంశమై కూర్చుంది. యువత అంతా సినిమా పిచ్చితో అసలైన సమస్యలను వదిలేశారు. వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షోతో పాటు మార్నింగ్ షో వేయకపోవడంపై హంగామా చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. డ్రగ్స్ ఎంత హానికరంగా ప్రజలు, ప్రభుత్వం అనుకుంటున్నారు కానీ దానికన్నా హానికరమైన అసలైన సమస్యల మీద యువతరం దృష్టి పెట్టకపోవడం. ఆ పని సినిమా చేస్తుంది. ఇవాళ రాష్ట్రానికి విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, హిందీ గొడవ లాంటివి ఉన్నా కూడా వీటి మీద 50% మందికి పైన ఉన్న యువత ఆలోచన పోనివ్వకుండా ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమా ఆపుతుంది. తెలుగు సమాజంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన సినిమా వాళ్ళు మిగతా వృత్తుల్లాగా కష్టపడేది ఉండదు, క్వాలిఫికేషన్ ఉండదు. వాటికి తోడు జనంలో ఆదరణ ఎప్పటికీ తగ్గదు. 1000 ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ కన్నా 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోకే ఆదరణ ఎక్కువ తెలుగు సమాజంలో. ఇంత ప్రివిలేజ్ని పొందుతూ కూడా సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ద్వారా అవేమీ లేనట్టు నటించడం ఈ సినిమా హీరోలకి తగదు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా లాభం లేదు, సత్యం వైపు జనం ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది 250 సినిమాలు వస్తున్నాయి. అందులో కేవలం 10 సినిమాలకు మాత్రమే టికెట్ ధర పెంచుకోని అవకాశం ఇస్తున్నాయి 2 ప్రభుత్వాలు. ఆ 10 సినిమాలు కూడా 2-3 కుటుంబాలవే అయి ఉంటాయి. 500 నుంచి 1000 రూపాయల దాకా టికెట్ ధర పెంచి అభిమానుల జేబుకు చిల్లు పడేటట్టు చేస్తున్నారు. థియేటర్ కూడా 4 కుటుంబాలవే అయి ఉంటాయి. వేరే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా బయట వారిని రానియకుండా చేసి సొమ్ము మొత్తం మీ చేతుల్లోనే పెట్టుకొని రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇంత డబ్బు సంపాదించి కూడా ప్రభుత్వం నుంచి స్థలాలు, రాయితీలు అడుగుతున్నారు సిగ్గు లేకుండా. ఇంత దారుణంగా ఇండస్ట్రీని ఏదో గొప్పదానిలా చెప్పడం ఈ సినిమా హీరోలకే చెల్లుతుంది.